అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని దాన్ని ఎలా లవ్ చేస్తున్నావు? వరప్రసాద్, ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్టే. అయినా నీతో నాకు మాటలేంటి? మన పెళ్ళెప్పుడు? నా కోసం ఇలా ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నారంటే నేనేదో పెద్ద అందగన్నానో ఆస్తిపరున్నాను కాదు. మాది జమీందారీ ఫ్యామిలీ, అంతకన్నా కాదు. నా లైఫ్లో ఎదురైన పరిస్థితులు అలాంటివి. పెళ్ళంటే పాయసం చేసుకున్నంత ఈజీ కదరా. మనకు అమ్మాయి నచ్చాలి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, జాతకాలు కలవాలి, అబ్బో చాలా పనులుంటాయి. సరే మావా, పెళ్ళెప్పుడు? చేసుకుంటానులేరా. పెళ్లి చూపులంటే అత్తయ్యలు, మావయ్యలు, బాబాయిలు, పిన్నిలు వీళ్ళందరితో ఒక పండగలా జరగాలి. అయినా సింపుల్ గా కాఫీ షాప్ లో పెళ్లి చూపులేంటి? ఈ జనరేషన్ లో ఇలాంటి అమ్మాయా ఎవరు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంది. ఇప్పుడు నేను ఓకే చేస్తే సరిపోదు, తను కూడా ఓకే చెప్పాలి. మధ్యలో ఫ్రెండ్ ఎవరండి? ఒక అమ్మాయికి నువ్వు అందంగా లేవు అంటే ఎలా ఫీల్ అవుతుందో తెలీదు గాని నాకు మాత్రం నువ్వు రిజెక్ట్ అంటే నరసింహలో నీలాంబరినాలో ఆవహించి అవతలవాడు ఎంత పెద్దవాడైనా ఎంత మంచివాడైనా వాడికి ఈ లోకంలో ఉన్నంత కాలం నరకలోకం ఏంటో చూపిస్తాను. ఇక నుంచి మొత్తం నేనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. రే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయిపోయి మన ఎక్స్లో ప్రజెంట్లో కలిసిపోయి మన పెళ్ళి అవ్వకుండా చేస్తున్నారా. మన స్టేట్లో వద్దు, ఈసారి బయట స్టేట్ అమ్మాయిని దింపుదాం. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు 4 అబ్బాయిలను చూసి 3 సెలెక్ట్ చేసి అందులో 2 ప్రేమించి ఒక్కరిని పెళ్లి చేసుకుంటున్నారు. అది ఇప్పుడున్న వాళ్ళకి ఫ్యాషన్ అయితే నాకు మాత్రం చిరాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాముణ్ణి ఆరాధిస్తున్నాను, సీతాదేవిని ఆరాధిస్తున్నాను. ఆమెలాగే ఒక్కరిని ప్రేమించి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనేదే నా లైఫ్ టైం అచీవ్మెంట్. అంటే మంది 90s జనరేషన్ కదా. నేను 90s.